బేతాల జయదేవ గారు ఆహ్వానిస్తున్నాను సార్ మాట్లాడడానికి. వీరు సాహిత్యాన్ని వారసత్వంగా పొందిన బహుభాషా కోవిదులు. వృత్తి జర్నలిజం అయినా ప్రవృత్తి మాత్రం సాహిత్యమే. ఈనాడు దినపత్రికలో పాత్రికేయులుగా తొలి అడుగేసి గత 36 సంవత్సరాలుగా జర్నలిజంలో అప్రతిహతంగా ముందుకు సాగుతున్న జ్ఞాన పిపాసి. 20 సంవత్సరాలు ఇండియా టుడే మ్యాగజైన్లో వివిధ హోదాలలో కొనసాగిన వీరు ప్రస్తుతం సాక్షి మీడియాలో కొనసాగుతున్నారు. అత్యధికంగా సినీ సాహిత్య సెమినార్లు, కవి సమ్మేళనాలలో పాల్గొన్నారు. ఏదైనా శోధించి సాధించడంలో వీరు దిట్ట. దాదాపు 2000 ప్రకటనలు, ఫోటోలతో మన సినిమా ఫస్ట్ రీల్ అనే అపురూపమైన సినీ చరిత్ర గ్రంథాన్ని రచించారు. ఈ రచనను ఉత్తమ సినీ గ్రంథంగా ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వం తొలి తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డును ప్రదానం చేసింది. వీరి విశేష కృషి ఫలితంగా తెలుగు సినిమా దినోత్సవాన్ని ఫిబ్రవరి 6న అధికారికంగా జరుపుతుండటం విశేషం. ఆ కృషికి గాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే 2011 సంవత్సరానికి గాను ఉత్తమ సినీ విమర్శకుడిగా ప్రతిష్టాత్మక నంది అవార్డు గెలుచుకున్నారు. అప్పటి నంది అవార్డు, ఇప్పటి గద్దర్ అవార్డు రెండో సాధించిన తొలి ఫిల్మ్ జర్నలిస్టుగా అరుదైన రికార్డు సాధించారు. 2007 సంవత్సరంలో ఇంటూరి వెంకటేశ్వరరావు స్మారక ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు, ఇండివుడ్ ఫిల్మ్ కార్నివాల్ వారి మీడియా ఎక్సలెన్స్ విభాగంలో 2017లో ఇచ్చిన లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార భాషా సంఘం 2024 ఫిబ్రవరిలో ఇచ్చిన తెలుగు భాషా విశిష్ట సేవారత్న పురస్కారం, ఈ 2025 ఉగాదికి ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారం, ఇలా లెక్కకు మిక్కిలి ఉన్నాయి. ఆధ్యాత్మిక ఆసక్తితో శ్రీ రామకృష్ణ ప్రభ, కృషిపీఠం తదితర మాసపత్రికల్లో జయదేవ గారు ఎన్నో వ్యాసాలు రాశారు. వివిధ యూనివర్సిటీలు, ప్రవాస భారతీయ సంస్థలు తమ ప్రత్యేక సంచికలలో ఆయన వ్యాసాల్ని కోరి మరీ ప్రచురించుకుంటాయన్నది అక్షర సత్యం. సార్ మీరు మాట్లాడాల్సి. సభా సరస్వతికి నమస్కారం. భోజనానికి ముందు స్నానానికి చివర ఉండమని సామెత. ముందు భోజనంకి వెళ్తే అన్ని పదార్థాలు దొరుకుతాయి. స్నానానికి చివరిలో ఉంటే గాబులో ఉన్న నీళ్ళన్నీ పోసుకోవచ్చు. కానీ ప్రసంగంలో మటుకు చివర ఉంటే ఒక చిన్న ఇబ్బంది ఉంది. అందరూ అన్నీ మాట్లాడేసిన తర్వాత ఆఖరిగా ఎన్నో అంచనాలతోటి ముందు ఒక 5 నిమిషాలు ఇంట్రో ఇచ్చి చెప్పారనుకోండి మన గురించి, ఇక అక్కడికే మనకు పని. అక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ తిరుమలలో బాహుబలో వస్తుంది అనుకుంటే అది ఇంకోటి ఏదో వచ్చిందనుకోండి, అయిపోతాము. అది పరిస్థితి. కాకపోతే వేణు నక్షత్రం గారు ఆట చేస్తున్నటువంటి, అంటే వేణు నక్షత్రం గారి సారథ్యంలో ఆట చేస్తున్నటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అదే సమయంలో వినోద్ కుమార్ శుక్లా గారు లాంటి ప్రముఖుల గురించి ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహించుకోవడం ఇలాంటి తరుణంలో చాలా అవసరం. కానీ నాకు ఇచ్చిన టాపిక్ మటుకు ఒక చిత్రమైన టాపిక్. వినోద్ కుమార్ శుక్లా గారి రచనల ఆధారంగా వచ్చినటువంటి సినిమాలు లేదా దృశ్య రూపాలు. ఆయన రచనలు చాలా చేసినా కూడా ఆయన నవల ఒకే ఒక్కటి మటుకు సినిమా కింద తయారైంది. అది కూడా ఎక్కడ దొరకనిది. యూట్యూబ్లో కష్టపడితే ఒకటే ఒకటి ఉంది. అదేమిటంటే వీడియో ఉంటుంది, ఆడియో ఆ తర్వాత 15 నిమిషాల తర్వాత వస్తూ ఉంటుంది. సో ఆ సినిమా చూసి ఆ సినిమా గురించి మాట్లాడడం అంటే మనం చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నట్టుగా గుడ్డివాళ్ళు ఏనుగు కథలాగా ఉంటుందన్నమాట. ఏది దొరికితే చెప్పుకోవచ్చు అట్లాగా. కాకపోతే నాకు తెలిసినంతలో కొంత చెప్పడానికి ప్రయత్నిస్తాను. నిజానికి ఎందుకు ఇవాళ వినోద్ కుమార్ శుక్లా గారి గురించి చెప్పుకోవాల్సిన
అవసరం ఉంది అంటే కనుక ఇవాళ ప్రపంచమంతా ఇందాక చెప్పినట్టుగా ఒక పుస్తకం రాయగానే దానికి జ్ఞానపీఠం ఇప్పుడు ఇచ్చేస్తారు. అకాడమీ అవార్డు కూడా కాదు, జ్ఞానపీఠమే రావాలి. ఎవరికైనా ఇచ్చుంటే కనుక ఆల్రెడీ వాడికి ఎందుకు ఇచ్చారు, నాకు కదా ఇవ్వాల్సింది అనుకునే తరుణం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫేస్బుక్లో నేను ఒక పోస్ట్ పెట్టాను, నాకు ఎంతమంది లైక్ పెట్టారు, లైక్ పెట్టని వాడు నాకు శత్రువు, లైక్ పెట్టిన వాడు నాకు మిత్రుడు. లేదా వెంటనే ఇవాళ నేను వండుకున్నది ఇది ఇన్స్టాలో పెడదాం, లేకపోతే నేను చేస్తున్నది ఇది ట్విట్టర్లో ఒక కూత కూద్దాం. ఈ పరిస్థితుల్లో తన పని తను చేసుకుంటూ నాకేం సంబంధం లేదురా అబ్బాయి, నేను ఏదో నా పని చేసుకుంటున్నాను, నేను నా పని చేశాను అంతే కదా అనే మనిషి ఒకడు ఉంటాడు. ఆ మనిషి తాలూకు చేసినటువంటి కృషి రచనలు ఎంతో గొప్పగా ఉండి కనీసం ఆయనకు 90 ఏళ్ళు వస్తున్నప్పుడైనా ఒక జ్ఞానపీఠం అనేది ఇచ్చి ఆ అవార్డు తాలూకు ఔన్నత్యాన్ని కొంచెం పెంచాలి అనుకున్నటువంటి సమాజంలో కొద్దిగా అయినా మిగిలినందుకు మనం సంతోషించాలి. క్రితం సంవత్సరం ఇచ్చినప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు. 2024లో గుల్జార్ గారికిను మరొకరికి కలిపి ఇచ్చారు. ఆయన రచయిత, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. ఆయన రచయిత కాదు, ఒక ఆధ్యాత్మిక ఉద్యమంలో ఆయన నిలబడినందుకు గాను ఆయనకు కూడా కలిపి జ్ఞానపీఠం ఇచ్చారు. అప్పుడు చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగింది, ప్రపంచవ్యాప్తంగా గొడవ జరిగింది, దేశవ్యాప్తంగా. ఎంత జ్ఞానపీఠం అంటే ప్రభుత్వాలు ఇవ్వనప్పుడు ప్రైవేట్ సంస్థలు ఇచ్చేవే అత్యున్నత సాహితీ పురస్కారాలు అయినప్పుడు వాటి మీద ఎంతో ఒక ఉత్కృష్ట స్థానంలో అనుకున్నప్పుడు అలా ఎలా ఇస్తారని అప్పటికి నాలిక ఖర్చుకొని చేసిన పాపం చేతుల్లో కడుక్కోవడం కోసం ఈ సంవత్సరం వినోద్ శుక్లా గారికి ఇచ్చారు. అది అందుకని ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి కవులకి వాళ్ళకి ఇచ్చిన మొట్టమొదటి పురస్కారంగా మనం చెప్పుకున్నా కూడా ప్రస్తుత సమాజంలో సిసలైన అర్హుడికి అసలైన అవార్డు ఇచ్చినప్పుడు వచ్చే స్పందన ఇలాంటి ఆట, లాంటి అంతర్జాతీయ సదస్సు. అందుకని వినోద్ కుమార్ శుక్లా గారు గొప్ప. అందుకని ఇవాళ ప్రతి ఒక్కరు చెప్తున్నారు, సినిమాల్లో కావచ్చు, సాహిత్యంలో కావచ్చు, ద మోర్ లోకల్ యు ఆర్ గ్లోబల్ అని. ఎంత రూట్స్లోకి వెళ్ళగలిగితే నువ్వంత గ్లోబల్గా, అది ఏ సినిమా అయినా కావచ్చు, అది బలగం కావచ్చు, లేదా నిన్నగాక మనం వచ్చిన లిటిల్ హార్ట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సినిమా అయినా సాహిత్యమైనా లోకల్గా మూలాల్లోకి వెళుతున్న కొద్దీ, ఇందాక ఒక మంచి మాట చెప్పారు, సార్వజనీయుడితో వస్తుంది మన సార్ చెప్పారు, రూప్ కుమార్ గారు చెప్పారు. అది ఆయన మొత్తం ఆయన జీవితం అంతా చేసిందంతా, ఆయన రచనలన్నీ కూడా అట్లాంటివి. సమాజం జీవితం అన్నీ సంక్లిష్టంగా మారిపోతున్న రోజుల్లో సహజంగా ఉండడం చాలా కష్టం, అందులోనూ సరళంగా ఉండడం ఇంకా కష్టం. వీటన్నిటికంటే ఇంకా కష్టమైనది సింపుల్గా ఉండడం, సింపుల్గా బతకడం. ఈ మూడింటిని కూడా తన జీవితంలోనూ రచనల్లోనూ చేసినటువంటి వ్యక్తి శుక్లా గారు. ఆయన కవి, కథానిక రచయిత, నవల రచయిత, బాల సాహిత్యకారుడు. బహుశా ఒక వ్యక్తి కవిత్వం అంటే ఒక స్థాయిలో రాయాలి, నవలంటే ఒక పద్ధతిలో రాయాలి, బాలల కంటే ఇంకొక పద్ధతిలో రాయాలి అనుకునే రోజుల్లో ఇన్నిటినీ ఒకే మనిషి అందరికీ సులభంగా, సుందరంగా, సహజంగా ఉండేట్టుగా రాయడం అనేది చాలా అరుదైన విషయం. అది శుక్లా గారు చేసినటువంటి ఒక అరుదైన ఫీటు. సరే, ఆయన ఇంకొక ఇదేంటే మ్యాజికల్ రియలిజం గురించి, మినిమలిజం గురించి అంత చెప్పుకున్నాం కాబట్టి ఒక చిన్న మాట చెప్పాల్సింది. ఎక్కడో చదివాను, ఆయన నవలలు పొయిటిక్గా ఉంటాయి, ఆయన పోయమ్స్ నావలిస్టిక్గా ఉంటాయి అన్నారు. చాలా గొప్ప. నాకు ఈ ఆలోచన అంటే బాగా చదివిన తర్వాత ఎవరో చాలా లోతుగా విశ్లేషించి, ఒక వారాల ఆనంద్ గారు లాంటి వాళ్ళు ఎవరో లోతుగా విశ్లేషించిన ఈ మాట నాకు బాగా పట్టింది. నిజమే కదా, ఎంత సింపుల్గా చెప్పారు అని. అలానే ఇంకొకటి ఆయన గురించి చదువుతున్నప్పుడు చాలా గొప్పగా అనిపించిన విషయం,
కొన్ని పుస్తకాలు మనం చదవడానికి తెలుస్తాం, కొందరి రచయితల పుస్తకాల మటుకు చదవడం మొదలెట్టిన తర్వాత మనలోకి మనం తెరుచుకోవడం మొదలు పెడతాం, మనలో తెలియని ద్వారాలు తెరుచుకోవడం మొదలవుతాయి. బహుశా శుక్ల అటువంటి రచయిత, అటువంటి రెండో కోవకు చెందినటువంటి ఒక ఉత్తమమైనటువంటి రచయిత అని చెప్పేసి చెప్తారు. సరేనా, ఇంతకీ సినిమా గురించి మాట్లాడకుండా ఇంకేవో పిష్టపేషణం అంతా పిండి పిసికినట్టు వేరే రోజు చెప్తున్నాం ఏంటో అనుకోండి. సరే, అంటే ముందు కొంచెం చెప్పిన తర్వాత ఇప్పుడు ఇటువంటి రచయిత ఇందాక చెప్పినట్టుగా ఆయన కవిత్వం కూడా ఆయన పుస్తకం వేసుకోకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసరు వచ్చి వాటిని గుదిగుచ్చి ఒక పుస్తకం వేసిన రచయిత మొట్టమొదటిసారిగా 1976 ప్రాంతంలో కొన్ని నెలల పాటు రాసి 1979లో నౌకర్కి కమీజ్ అంటే నౌకరు వాడి చొక్కా అనే ఒక నవల రాశారు. నవల రాస్తే ఆ నవలని ఆ తర్వాత అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నించినా కూడా చివరికి దాదాపుగా ఒక 20 ఏళ్ల తర్వాత 99 ప్రాంతంలో అనుకుంటాను మణి కౌల్ అనేటువంటి ఒక ప్రముఖ దర్శకుడు దాన్ని సినిమా కింద తీశారు. ఎవరయ్యా ఈ మణి కౌల్ అంటే అతను యాక్చువల్గా కశ్మీరీ కుటుంబానికి చెందినవాడు, రాజస్థాన్లో పుట్టారు. చదువుకున్న తర్వాత ఆయన పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరారు. ఆయనకి ఏదో ఒక యాక్సిడెంట్లో కుడి కన్ను పోయింది. అటువంటి వ్యక్తి కుడి కన్ను దెబ్బతిన్న తర్వాత కెమెరాని ఒక కన్నుగా తీసుకొని ఆయన అద్భుతమైన సినిమాలు తీశారు. నవ్య సినిమా ఉద్యమంలో అవంటగాడే అంటాము, అటువంటి ఉద్యమంలో భారతీయ సినిమా చరిత్రలో తీస్తే మణి కౌల్ అతను తీసిన సినిమాలు డాక్యుమెంటరీలు అన్నీ కలిపితే కూడా ఒక 20-22 మించి ఉండవు. అద్భుతమైన సినిమాలు, ద్రుపద్ కానీ, దువిధ కానివ్వండి, సిద్ధేశ్వరి డాక్యుమెంటరీ కానివ్వండి, నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిలిమ్స్ 4 సంవత్సరాలు వరుసగా ఫిల్మ్ఫేర్ అవార్డు, క్రిటిక్ అవార్డు, బెస్ట్ క్రిటిక్ అవార్డు ఆయన సినిమాలకు వచ్చింది. అటువంటి గొప్ప దర్శకుడు ఏమి తీయాలనుకుంటే ఈ నౌకర్కి కమీజ్ తీసుకున్నాడు. నౌకర్కి కమీజ్ తీసుకొని ఈ నవల ఏమిటంటే చాలా సింపుల్ విషయం అనమాట. ఒక బ్రాహ్మణ కుటుంబము, ఒక దిగువ మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబము, దానిలో అతనేమో చిన్న క్లర్క్ ఉద్యోగం చేస్తుంటాడు. తల్లి వచ్చి పెడుతుంటే కొత్తగా పెళ్ళయింది. వాళ్ళు ఒక చిన్న ఇంట్లో ఉంటారు. ఆ చిన్న ఇంట్లో వర్షం కురుస్తుంటే కనుక కారేటువంటి ఇల్లు, అక్కడ ఒక గిన్నె ఇక్కడ ఒక గిన్నె పెట్టి ఆ నీళ్లు పడకుండా ఇది చేస్తుంటారు. అటువంటి వాళ్ళు అతని జీవితంలో ఎదురైనటువంటి లోకల్గా ఉండేటువంటి ఒక వ్యాపారి, కిరోసిన్ని బ్లాక్లో అమ్మే ఒక వ్యాపారి, ఆఫీసులో ఒక బాసు, ఆ పక్కన దగ్గరగా ఉండేటువంటి ఒక భూస్వామి కుటుంబం. ఈ కుటుంబంలో వాళ్ళు ఎదుర్కొనేటువంటి చాలా సింపుల్గానే చూపిస్తూ ఉంటాడు. ఆ భార్యాభర్తల మధ్య ఆ చిన్నపాటి అనురాగం చూపిస్తూనే అలానే 1970 లాంటి జీవితంలో కానీ ఇప్పటికీ కూడా ఆడవాళ్ళ పట్ల మగవాళ్ళు ఎట్లా వాళ్ళకి స్వతంత్రత ఇవ్వకుండా ప్రవర్తిస్తామనేది అందులో ఒక సినిమాలో ఒక నవల్లో ఉన్నమాటే సినిమాలో కూడా చూపిస్తాడు. ఆవిడ పెట్టె తీయమంటాడు. ఆవిడ పెట్టెలో ఏముంది, తాళం తీయమంటాడు. తాళం నా దగ్గర లేదంటుంది. పగలగొట్టబోతాడు. ఆవిడ ఒక చిన్న పాటి దీనస్వరంతో లోపలికి వెళ్ళి తాళం తీసుకో అంటుంది. నేను తీస్తానంటుంది. కాదని అతను లాక్కొని తీస్తాడు. తీస్తే ఆ అమ్మాయి దాంట్లో ఏముంటుందంటే ఒక లక్ష్మీదేవి బొమ్మ, ఆవిడకి అపురూపంగా ఉంచుకున్నటువంటి ఒక ఎప్పుడో పెళ్లికి పెట్టినట్టు చీర, దానికి బ్లౌజ్ కుట్టించుకోవాలని ఆ అమ్మాయి తాలూకు కోరిక. ఆ బ్లౌజ్ కొట్టు ఉంటుంది. అక్కడ కూడా మళ్ళీ మగవాడి తాలూకు అహంకారం చూపిస్తాడు. చిన్న డబ్బాలో డబ్బులు ఉంటాయి. ఏమిటి డబ్బులు అంటాడు. మా నాన్న ఇచ్చాడంటుంది, మా అన్నయ్య ఇచ్చాడంటుంది. నువ్వు సంపాదించిన దాంట్లో కూడా ఒక్కొక్క రూపాయి కొంచెం దాచిపెట్టానంటుంది. అంటే ఇదంతా లెక్క రాసి, మీ నాన్న ఇచ్చినంత, మీ అన్న ఇచ్చినంత ఎంత లెక్క రాసి, ఇదిగో వాళ్ళందరూ కలిపింది కనుక 25 రూపాయలు అయింది కదా, ఇది 35 రూపాయలు ఉంది, ఈ 10 రూపాయలు నావి అంటాడు. అంటే మీరు ఏమి చెప్పడు. అక్కడే ఒక పెద్ద ఘర్షణ ఉండదు, ఎక్కడ ఒక విలనిజం ఉండదు, ఏమి ఉండదు. సన్నివేశంలో వాళ్ళ చిన్నపాటి వాళ్ళ హావభావాల ద్వారా ఆ నవల్లో కూడా మొత్తం అదే రకంగా ఉంటుంది అనమాట. అంటే తెలియని ఇందాక చెప్పారు సారా,
రాజకీయాల గురించి ఆయన రాయడు, కానీ ఆయన రాసిన దాంట్లో రాజకీయం ఉంటుంది. పరానంద్ గారు మంచి మాట చెప్పారు. మార్క్సిజం తోటి ఆ రోజుల్లో ఉన్నటువంటి దానిలో ప్రభావితమైనటువంటి వ్యక్తి కాబట్టి, అదే సమయంలో హిందీ లిటరేచర్ నేను అంత గొప్పగా చదవలేదు, కానీ నేను చదివిన దాన్ని బట్టి నిరాలా ఉన్నారు, అట్లానే ముక్తిబోధ్ ఉన్నారు. వాళ్ళిద్దరిని ప్రభావం ఆయన మీద పడ్డంతో ఆ మార్క్సిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ, ఇది మార్క్సిజం, ఇది కమ్యూనిజం, లేకపోతే ఇది సమసమాజం, అట్లానే అదే సమయానికి ఒక నెహ్రూ తాలూకు సామ్యవాద భావజాలము భారతదేశంలో ఒక కొత్త రకమైనటువంటి సమసమాజం కోసం ఒక ఉద్వేగం జరుగుతున్నట్టు, ఒక ప్రపంచంలోనూ సమాజంలో కూడా భారతీయుల్లో ఒక సంచలనం జరుగుతున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి నవల కింద దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ సందర్భంలో చివరికి వెళ్ళిన తర్వాత ఇందాక మనం అనుకున్నాం చొక్కాని బట్టి, ఇప్పుడు అంటే ఇవాళ వేస్తుంటే నేను మా అమ్మాయిని అడిగి మరీ ఏం చొక్కా వేసుకోమంటావు అంటే ఈ చొక్కా వేసుకున్నాను, ఇది నేనేమో తీసుకున్నా, ఇది బాగుండు నువ్వు మాట్లాడాలన్నావు కదా, ఇది బాగుంటుంది చెప్పి. అంటే ఎందుకంటే మనకేం జనరల్లో ఉండేవాడికి లేదు, ఇది చూస్తారని కాదు, కానీ దీన్ని బట్టి కూడా కొంత గౌరవం ఉంటుంది కదా. సో కాబట్టి ఇంట్లో వాళ్ళు చెప్పినా కూడా కొన్నిసార్లు, అన్నిసార్లు మనం చెప్పే వాళ్ళు చెప్పే కూడా మనం కొన్ని వినాలి కదా, వినాల్సి వస్తుంది, విన్నాం. అంటే ఎందుకు చెప్తాండి, అట్లాంటిది అక్కడ ఒక యజమాని తాలూకు నౌకరు వెళ్ళిపోతే వాడి కమీజ్, వాడి చొక్కా చూస్తూ వీడికి బలవంతాన తొడుగుతుంది. బలవంతాన తొడగడమే కాకుండా ఆ తొడిగిన తర్వాత ఆ వాడిని చూసే చూపు కూడా మారిపోతుంది. ఇంటి పనులన్నీ అతను చేయిస్తుంటారు. అంటే చాలా నౌకరి పనులన్నీ చేస్తుంటారు. అంటే ఈ చొక్కా వేసుకున్న వాడు, అంటే చొక్కాని బట్టి మనిషి విలువని గుర్తించడము. అంటే నువ్వు చదువుకున్న చదువు కాదు, నీ జ్ఞానం కాదు, నీ ప్రవర్తన కాదు, నీ వేష భాషను బట్టి నిన్ను గౌరవించడం అనేటువంటిది ఈ సమాజం క్రూరంగా చేసేటువంటి పని అనే విషయాన్ని అది ఈ నౌకరీకి కమీజులో చేస్తాడు. చేసిన తర్వాత చివరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఒక చిన్న రెబలియన్ లాగా అయ్యి సినిమాలో చూపించడం మనకు అది, ఆ క్లర్కులందరూ కలిసి చివరికి ఆ చొక్కాని తగలబెట్టడమే కాకుండా భార్యతో చెప్తాడు. భార్య ఆ పక్కనే ఉన్నటువంటి ఒక డాక్టర్ గారి ఇంట్లో, వాళ్ళు అంతే, వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి వీళ్ళని ఆ డాక్టర్ గారి భార్య ప్రతి చిన్న పనికి ఈవిడ చేత చేయించి చాకరీ చేయించుకుంటూ ఉంటుంది. నేను రేపటి నుంచి ఆఫీస్కి వెళ్తాను తప్పితే పెద్దసారి ఇంటికి వెళ్ళడం నేను పని చేయను అంటే, నువ్వు కూడా, ఆ అమ్మాయి అంటుంది, నేను కూడా వెళ్ళడం మానేస్తున్నాను చెప్తుంది. అక్కడితోటి ఎండ్ అవుతుంది. అంటే నువ్వు మారాల్సింది వేష భాషలను బట్టి గౌరవించడం అనేది, గుర్తించడం అనేది మారాలి సమాజంలో ఒకటి. రెండోది, నువ్వు గనక నీకు ఇష్టమైన పని కానీ ఇష్టం లేనప్పుడు ఏ పని నువ్వు చేయకు. నువ్వు ఎవరికో సబార్డినేట్గా ఉండాల్సిన పని కూడా లేదు చెప్తాను. ఇక్కడ చాలా, అంటే అంతరంగా చాలా విషయాలు దానిలో మాట్లాడతాడు. ఆ సినిమా ఆడియో కనుక ఎవరన్నా సరి చేయగలిగిన మహానుభావులు ఉంటే, ఇందాక ఎవరు చెప్పారు, కేఎం ప్లేయర్ అనే దాంట్లో వేసుకుంటే కనుక ఆడియో దాంట్లో సెట్ అవుతుంది. అది బహుశా మళ్ళీ చూసే ప్రయత్నం చేస్తాను. అది కాకుండా ఈ సినిమా కాకుండా ఇంకేమన్నా ఉన్నాయని చూస్తే గూగుల్ గ్రోకు చెప్పినటువంటి 2-3 విషయాలు నాకు దొరికినాయి. ఆ 2-3 విషయాలు కూడా మీతో పంచుకుంటాను. ఇంకా రెండోది, ఆయన మొత్తం ప్రధానంగా 3 నవలలు రాస్తే కనుక, ఒకటి నౌకరీకి కమీజ్ 1979, రెండోది ఖిలేగేతో దేఖేంగే 1990, అది రెండోది. మూడోది దీవార్ మే ఎక్ ఖిడ్కీ రహతీ థీ. ఈ 3 నవలలు అయితే కనుక ఈ మూడింటిని ఆయన తన స్పిరిచువల్ ట్రయాలజీ కింద చెప్పాడు. ఈ 3 నవళ్ళు ఒక నా తాలూకు తాత్వికత తాలూకు ఒకదాని తర్వాత ఒకటి 3 కూడా చాలా భిన్నమైన కథలు అయితే, ఈ దీవార్ మే ఖిడ్కీ రహతీ థీ ఈ నవలని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వాళ్ళు మోహన్ మహర్షి దర్శకత్వంలో నాటకం కింద చేశారు. నాటకం కింద చేస్తే అది కూడా చాలా గమ్మత్తైన కథ. సింపుల్గా చెప్పాలంటే కనుక, ఒక టీచరు, భార్య, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఎందుకో మరి ఆయనకి బహుశా ఇందాక వారానంద్ గారు చెప్పినట్టుగా బాల్యంలోనూ ఆ తొలి జీవితంలో జరిగిన సంఘటనలన్నీ జ్ఞాపకం ఉన్నట్టున్నాయి. వాటిని ఎక్కడో రీక్రియేట్ చేస్తుంటాడు. కొత్తగా పెళ్ళిన భార్య, అతను రోజు వెళ్ళాలంటే ఒక సాధువుకి ఒక ఏనుగు ఉంటుంది. అతని ఏనుగు మీద ప్రతిరోజు అతన్ని వెళ్ళే దోవలో ఆఫీస్ దగ్గర దింపుతూ ఉంటాడు. అటువంటి సందర్భంలో ఉన్నట్టుండి ఒక రోజున ఆ సాధువు కనిపించకుండా వెళ్తాడు. ఏనుగు మాత్రం వీళ్ళ ఇంటి ముందు ఉంటుంది. ఇప్పుడు ఏనుగుతో ఏం చేయాలి?
ఎవరైనా ఏమైనా ఇస్తే సినిమాలో చూపించినట్టుగా ఏనుగును బహుమతిగా ఇచ్చారనుకోండి, దాన్ని వీడి తినాలా, దాన్ని మేపాలా, ఇక అక్కడి నుంచి జరిగేటువంటి కథ. దీన్ని ఒక అందమైనటువంటి డ్రామా కింద వేస్తే ఆ సంవత్సరం వచ్చినటువంటి అద్భుతమైనటువంటి నాటకాల్లో ఒక దాని కింద వరుసగా అనేక చోట్ల ఎన్ఎస్డి తరఫున ప్రదర్శించబడింది. ఎన్ఎస్డి తరఫున వార్షిక నాటకోత్సవాలు ప్రదర్శించడం అంటే చాలా సామాన్యమైన విషయం కాదు. అది దానికి దక్కినటువంటి ఒక ఘనత. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇది కూడా గూగుల్లోను గ్రోక్లోను దొరకని ఇంకొక సమాచారం ఏంటంటే, అమిత్ దత్తా అనే అతను కూడా పుణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదువుకున్న అతను ఆద్మీ కి ఔరత్ ఔర్ అన్య కహానియా అనే ఒక సినిమా 2009 ప్రాంతంలో తీశాడు. ఆయన ఎఫ్టీఏలో చదువుకున్నారు. ఎఫ్టీఏ వాళ్ళతోనే 2009లో తీస్తే ఆ సినిమా, అది కూడా ఇక్కడ అందుబాటులో లేదు. ఆ సినిమాలో ప్రధానంగా 3 ఎపిసోడ్లుగా నడిచేటువంటి సినిమా అట. నేను చదివిన దాన్ని బట్టి, నేను తెలుసుకున్న దాన్ని బట్టి, సారత్ మంటో కథలు అట్లానే శుక్లా కథలు, ఈ రెండింటిని ఆధారంగా చేసుకొని ఆ సినిమా తీసేట. దానిలో గొప్పతనం విశేషం ఏంటంటే, అది వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ దాంట్లో స్పెషల్ మెన్షన్కి పొందినటువంటి సినిమా అది ఆ సినిమా తాలూకు గొప్పతనం. అట్లానే అదే సినిమాని ఇండియా నుంచి ఆస్ట్రియాలో జరిగేటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి చలనచిత్రోత్సవం విఎన్ఎల్ఏలో కూడా దానికి ఇండియా నుంచి ఏకైక ఎంట్రీగా అది వెళ్ళింది. సో అదొక సినిమా. కాకపోతే ఈ సినిమా నాకు ఎక్కడ దొరకలేదు, ఎంత ప్రయత్నించినా. సో అది తెలియదు. తర్వాత 4వది ఇంకొకటి ఉంది, చార్ ఫూల్ హై ఔర్ దునియా హై. ఇది ఆయన మీద వచ్చినటువంటి డాక్యుమెంటరీ. ఆయన కథ కాకపోయినా ఇందాక వారాల ఆనంద్ గారు మెన్షన్ చేసినట్టుగా మూవీలో ఉంది. అది మీరు రిజిస్టర్ చేసుకుంటే కనుక ఫస్ట్ 7 days ఫ్రీ కాబట్టి చూడొచ్చు. తర్వాత ఏదో 300-400 కష్టమంటాడు, ఇది చూసేసిన తర్వాత మీకు పని ఉండదు కాబట్టి చూడకపోయినా పర్లేదు. అది 57 నిమిషాల్లో చాలా ఎంత గొప్పగా అంటే, ఇలా ఒక మనిషి సామాన్యంగా బతకచ్చా, ఎటువంటి ఎయిడ్స్ లేకుండా, ఏదో ఫలానా ఒక చిన్న అవార్డు వచ్చిందంటే, లేదా ఆట అవార్డు నన్ను పిలిచారు అనగానే వెంటనే ఫేస్బుక్లో పెట్టి, వెంటనే వాట్సాప్ గ్రూపుల్లో అన్నింటిలో నన్ను పిలిచారు నిన్ను గంగ పిలిచారు అని అవతల తిట్టుకునేంత వరకు దాన్ని నేను ప్రచారం చేసుకునే రోజుల్లో ఇలా మనిషి ఎలా బతికాడని మనకి చాలా ఆశ్చర్యం వస్తుంది. ఇంకో చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆయన 12th గ్రేడ్లో హిందీ ఫెయిల్. 12th గ్రేడ్లో హిందీ ఫెయిల్ అయిన వ్యక్తి ఆ హిందీ మీద పట్టు కోసం అనేక రకాలుగా ప్రయత్నించి సాధించి చివరికి హిందీలో అత్యున్నత సాహితీ పురస్కారమైనటువంటి జ్ఞానపీఠకి పొందాడంటే, అది మనం ఆయన జీవితం నుంచి తీసుకోవాల్సిన పెద్ద స్ఫూర్తి పాఠం ఉంది. ఆయన ఇంకొక చిన్న సినిమా గురించి కాబట్టి అది చెప్పి ముగించేస్తాను నేను. ఆయన పుట్టింది రాజనందగాం ఊర్లో. ఆయన పుట్టినరోజునే కరెక్ట్గా అదే ఊళ్ళో కృష్ణా టాకీస్ అని మొట్టమొదటిసారిగా సినిమా హాల్ మొదలైంది. వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు జరిగినా కూడా ఈయన తీసుకొని చంకలో పిల్లాన్ని వేసుకుని అక్కడికి వెళ్ళి అవుతారు. సో ఆయన ఏమంటాయంటే, సినిమా తాలూకు ప్రభావం నా మీద చాలా ఎక్కువగా ఉంది అంటే ఆ మాట స్పష్టంగా చెప్పడు. ఫిలిం రీల్స్, మన అప్పుడు వచ్చేటువంటి న్యూస్ రీల్స్ ఇవన్నీ విపరీతంగా చూడాలి. అందుకనే నౌకరికి కమీజ్లో కూడా ఆ ఫిలిం రీల్స్ తాలూకు హీరో అంతా ఫిలిం రీల్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పడుకొని ఉంటాడు, ఆ కారుతున్నటువంటి ఆ చూరు మీద నుంచి పైన వెళ్ళేటువంటి ఎరకల శబ్దం చేస్తుండటంతో నిద్రలోంచి మెలకుగా వస్తాడు. అతనికి మనసంతా కూడా ఫిలిం రీల్స్లో వచ్చేటువంటి రాబోయే ఫలానా డ్యాము కొన్ని 100 కోట్ల మందికి సస్యశ్యామలం చేయబోతోంది, అటువంటి విషయాలన్నీ అతను గుర్తొస్తూ ఉంటారు. అవి చెప్తానంటే, అందుకనే చాలా గొప్పగా ఒక మాట చెప్పాడు. మీరు రాసేటప్పుడు ఎలా ఆలోచిస్తారు, ఎలా రాస్తారు అంటే, నేను రాసేటప్పుడు పదాల ద్వారా ఆలోచించను, దృశ్యాల ద్వారా ఆలోచిస్తాను. అది అంటే బహుశా సినిమా తాలూకు ప్రభావం ఆయన మీదకి అప్పుడు పడినటువంటి ఆ ప్రభావం ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉండడము, చాలా సరళమైన పేర్లు రాయడము, ఆయన ఎంచుకునే శీర్షికలు కూడా అన్నీ ఇప్పుడు ఆయన తీసిన డాక్యుమెంటరీకి కూడా ఆయన కవిత పేరే పెట్టారు. సో ఇవన్నీ చాలా అంశాలు ఆయన గురించి చెప్పుకోవాల్సినవి, చెప్పాల్సినవి ఉన్నాయి. కానీ ఇందాక నాకు వారానంద్ గారు చెప్పిన ఆ మాట చాలా ముచ్చటగొలిపింది, అది మళ్ళీ ప్రస్తావించాలనుకున్నాను. ఎవరైనా వాళ్ళ మనవరాలకి వాళ్ళ కొడుకు కూడా చెప్తుంటారట, రాయండి, రాస్తూ ఉండండి, ఏదో ఒకటి రాస్తూనే ఉండమంటారట.
ఆయన రాస్తున్నప్పుడంతా కూడా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా తనకి ఎవరితో ఫోన్లో ఆలోచన వస్తే పక్కన స్క్రిబుల్ చేసుకుంటారు. నేను 2-3 పెద్ద పెద్ద వాడితో మాట్లాడినప్పుడు నిద్రపోతున్నప్పుడు కూడా పక్కనే పేపరు పెన్ను పెట్టుకొని, అది రామోజీరావు గారి దగ్గర నుంచి వేమూరి బలరాం గారి దగ్గర నుంచి ఇంకో చాలామంది పెద్దవాళ్ళ దగ్గర నేను వాళ్ళ ఇంటర్వ్యూలు విన్నప్పుడు నాకు అర్థమైంది అంటే, వాళ్ళతో మాట్లాడినప్పుడు అర్థమైందంటే, ఆలోచన వస్తే కనుక చటుక్కున పోతుంది కాబట్టి నిద్రలో మెలకు వచ్చినా కూడా నోట్ చేసుకోవడం కోసం పక్కనే పేపరు పెన్ను పెట్టుకోవడం అనేది రాస్తూ ఉండడం మూలంగా ఏమవుతుందంటే మన గురించి మనకు తెలియడమే కాదు, ఇందాక సార్ ప్రస్తావించినట్టుగా సమాజం గురించి మనం చెప్పగలుగుతాము. బహుశా ఇప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అయినా కూడా ఇంకా మన సమాజం గురించి, మనం జరిగిపోయిన కథల గురించి కూడా చాలా రికార్డు కాకుండా మిగిలిపోయినాయి. ఆత్మకథల అవసరము, స్వీయ చరిత్రల అవసరము, వాళ్ళ అనుభవాల తాలూకు జ్ఞాపకాల పుస్తకాలు రావాల్సిన అవసరం ఎవరిదైనా కావచ్చు. అది జర్నలిస్ట్ కావచ్చు, రచయిత కావాల్సిన పని కూడా ఏం లేదు. వాళ్ళు ఏ ఉద్యమంలో ఉన్నా, వాళ్ళు పారిశ్రామిక రంగంలో ఉండొచ్చు, సాహిత్య రంగంలో ఉండొచ్చు, సినిమా రంగంలో ఉండొచ్చు, మరే రంగంలో ఉన్నా కూడా అది పెద్ద ఖర్చు విషయమేం కాదు. ఇవాళ పీడిఎఫ్లు తయారు చేయడము చాలా ఈజీ కూడా అయిపోయింది. కాబట్టి వాళ్ళు రాయలేకపోతే కనీసం వాళ్ళ అనుభవాలను రికార్డు చేసి ఇవాళ మాట్లాడుతుంటే కూడా రికార్డ్ అయిపోయి ఆటోమేటిక్గా టైప్ అయ్యే ఫెసిలిటీస్ వచ్చేసినాయి. కాబట్టి ఎవరి చేతన్నా అది చేయించగలిగితే కనుక ఇక్కడ రికార్డు కావాల్సిన చరిత్ర ఇంకా ఉంది. అది రికార్డు చేయడానికి వినోద్ కుమార్ శుక్లా ఇచ్చినటువంటి కొన్ని టిప్స్ కూడా మనకు ఉపయోగపడతాయని ఆలోచిస్తూ, ఆ దిశగా ఆలోచించమని కోరుకుంటూ సెలవు. నమస్కారం. సార్, ఆద్యంతం హాస్యస్ఫూరకంగా సాగిన మీ ప్రసంగం అందరినీ అలరించింది సార్. మీకు ధన్యవాదాలు.